తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఆ పార్టీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్, హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవులపల్లి కేశవరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎల్డీ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేసిందన్నారు. మిలిటెంట్ పోరాటాలు చేసిన ఏకైక పార్టీ తమ పార్టీనే అని చెప్పారు. టీఆర్ఎల్డీ పార్టీ తెలంగాణ వచ్చాక కొంత స్తబ్దతకు లోనైందన్నారు. రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులే వస్తాయని భావించి నిధులు నియామకాలు అనే స్వప్నం నెరవేరుతుందని అనుకున్నామని, కానీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 3 వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అందుకే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా నిజమైన సామాజిక తెలంగాణ లక్ష్యంగా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని దిలీప్ కుమార్ తెలిపారు. అట్లాంటి టీఆర్ఎల్డీ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత స్తబ్దతకు లోనైంది. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కాబట్టి మనం అనుకునేది సాధించాం కదా, ఏముంటుంది, రాబోయే రోజులన్నీ మనకి మంచి రోజులే, నిధులు నీళ్లు నియామకాలు అటువంటి స్వప్నం అన్నది ఇక సాకారం అవుతుంది అని అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఈ 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చినా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 3 వాగ్దానాలతో మనం ఏదైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. అది నేననడం కాదు, మేధావులందరూ కూడా ముక్తకంఠంతో అంటున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే వాయిస్లో ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయామనే విషయంలో మాత్రం అందరూ ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. అది నిజం కూడా, ఎందుకంటే స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. నిన్ననే ఫైనాన్స్ మినిస్టర్ కూడా మనందరం 3 లక్షలు అప్పు అంటే ఆయన కాదు 1,70,000 కోట్లే ఉంది అప్పు అన్నాడు. అంటే ఆయన బహుశా కార్పొరేషన్లో అయితే డైరెక్ట్ పోయి బ్యాంకుల ద్వారా తెచ్చుకునే లోన్స్ను కలిపి లెక్కించినట్టున్నాడు. అది కూడా కలిపి లెక్కిస్తే అది 3,20,000 కోట్లకు వస్తుంది. సో అంత అప్పు ఈ రాష్ట్రంలో ఉన్న అనుకున్నటువంటి ప్రాజెక్టులు ఏమీ పూర్తి కాదు. 10,000 కోట్లతో మహబూబ్నగర్లో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మీరే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఒక రౌండ్ టేబుల్ కాన్స్ పెట్టారు. అందులో ఫోకస్ మీరు ఈ ప్రాజెక్టుల మీద పెట్టారు. అంటే చిన్న చిన్న ప్రాజెక్టులని కూడా అందులో పార్టిసిపేట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఒక 10,000 కోట్లతో మ్యాక్సిమం 20,000 కోట్లతో చాలా ప్రాజెక్టులు తెలంగాణలో పూర్తి అయి ఉండేవనేది అందరి యొక్క మేధావుల యొక్క అభిప్రాయం. అది జరగలేదు. ఏం జరిగింది మరి అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఏవైతే అన్ప్రొడక్టివ్, దేనికైతే ఎకరానికి 25,000 ఈరోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో అట్లాంటి వాటి మీద ఫోకస్ చేశారు. ఎందుకు చేస్తారన్నది అందరు చెప్తూనే ఉన్నారు. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కక్కుర్తిపడి కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు మీద ఫోకస్ చేశారు తప్ప నిజానికి 25,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు పెట్టి రైతుకు మీరు నీళ్ళు ఇస్తే మరి అంటే మనందరం ట్యాక్స్ పేయర్స్, ఆ డబ్బులని మనం కడతాం. ఆ రైతుకి ఇవ్వడంలో ఏం ఉనగురుతుంది ప్రయోజనం? ఆ 25,000 ఇస్తే వ్యవసాయం మానేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. అంటే ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేయడంలో ఏదైతే మనకు లాంగ్ టర్మ్ బేసిస్లో ప్రొడక్టివ్ అసెట్స్ రావాలో అవి రావలేదు. కాబట్టి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి తిరిగి మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అనేటువంటిది రివైవ్ చేసాం. ఇది ఆల్రెడీ ఉన్న పార్టీ, కాకపోతే స్తబ్దతలోనే ఉన్నది. దాన్ని రివైవ్ చేసి ఈరోజు మా కేంద్ర కార్యాలయాన్ని మీ సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయాన్ని సౌహృదయతో హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ దేవులపల్లి కేశవరావు గారు ప్రారంభించారు. వారి ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నామంటే ఆయన ప్రముఖ డాక్టర్ కూడా, ఆయన లండన్ బేస్డ్, కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద ఆయన మంచి పోరాటం కూడా చేస్తున్నారు. సో వారి యొక్క సౌజన్యంతో ఈరోజు మా ఆఫీస్ కార్యాలయం మేము తెచ్చుకున్నాం. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైతే రాలేదో ఆ మిత్రులు కూడా ఈ ఆఫీస్ ఇక్కడే సెంట్రల్ లొకేటెడ్. నేను బేగంపేట ఆఫీస్ పెట్టినప్పుడు మీరు అందరూ చెప్పారు సికింద్రాబాద్లో పెడితే ఎవరు రారు సార్, హైదరాబాద్లో పెట్టాలంటే ఎతికి మరీ మా పిల్లలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. లక్కీగా ఇది సరిపోతుంది అనుకుంటున్నాం. కోవిడ్ సందర్భంగా మామూలుగా కోవిడ్ లేకపోతే ఆఫీస్ సరిపోదు నాకు తెలుస్తుంది, కానీ కోవిడ్ సందర్భంగా మీరు ఎక్కువ మంది రారు, మేము ఎక్కువ మంది కూర్చోబెట్టలేము. ఇప్పటికే సేఫ్ డిస్టెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. సో ఈ పరిస్థితిలో ఈ ఆఫీస్ నాకు సరిపోతుంది అనిపిస్తుంది. కానీ అన్ని కార్యాలయాలు కూడా రాబోయే రోజుల్లో, గతంలో మాకు 10 జిల్లాల్లో కార్యాలయాలు ఉండేవి టీఆర్ఎల్డీ, అదే పదిలో ఇప్పుడు కొత్త జిల్లాలన్నింటిలో కూడా ప్రతి దగ్గర మేము విదిన్ 3 monthsలో ఆఫీస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రజా ఉద్యమాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా మా కార్యకర్తలతో నిజమైన సామాజిక తెలంగాణ లక్ష్యంగా మేము రాబోయే రోజుల్లో పోరాటం చేయబోతున్నాం. ఈ వేదిక మీద ఉన్న నా మిత్రులు సిద్ధార్థ మాదిగ ఫస్ట్ నేను కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చినప్పుడు ఆయన నాతో పాటు కలిసి తెలంగాణ విమోచన సమితితో పనిచేశాడు. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ నజీర్ అహ్మద్ మా మైనారిటీ సెక్రటరీ, అదేవిధంగా ఇక్కడున్న ఇతర సెక్రటరీస్ విశాల్ బంజారీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మీడియా కోఆర్డినేటర్ కూడా, అదేవిధంగా మల్లేష్,
తర్వాత రిషబ్, వీళ్ళిద్దరు కూడా జాయింట్ సెక్రటరీస్ ఆర్గనైజేషన్కి. ఇంకా చాలామందిని ఎక్స్పాండ్ చేయబోతున్న త్వరలో మేము ముందుకు వస్తాం. అయితే ముఖ్యంగా ఎల్లుండి ఆల్రెడీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను కండక్ట్ చేశాను. మీకు తెలుసు, మీ సహకారంతో మంచి పబ్లిసిటీ కూడా దానికి వచ్చింది. అదేంటంటే లాస్ట్ టైం వైష్ణవి హోటల్లో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము కోవిడ్పై అవగాహన అని పెట్టాం. ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఇష్యూ, ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా దాన్ని కుదిపేస్తుంది కాబట్టి దాని మీద మంచి స్పందన వచ్చింది. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అందులో మేము లైవ్ పెట్టాం ఫేస్బుక్ ద్వారా. ఆ లింక్ కూడా ఇప్పుడు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, బహుశా అందులో ఉందేమో నోట్లో. రేపు 20వ తారీఖు కూడా మేము నూతన విద్యా విధానం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈరోజు తీసుకొచ్చిందో నూతన విద్యా విధానం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. దీన్ని డ్రాఫ్ట్ కమిటీ, అంటే దీన్ని రూపొందించినటువంటి ఫార్ములేట్ చేసినటువంటి కమిటీ సభ్యుడు, ముఖ్యమైనటువంటి ప్రధాన సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ కురేల్. కురీల్ గారు ఆ రోజు ఉంటారు. ఆ కురీల్ గారు స్వయంగా ఉండి అది ఎందుకు ఫార్ములేట్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆహ్వానించాం. ఎవరికైతే అనుమానాలు లేవు, ఈ పద్ధతి కరెక్ట్ లేదని ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, ఆయన దీని మీద రకరకాల సందేహాలు ఉన్నాయి, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఆహ్వానించాం. హరగోపాల్ గారేమో జూమ్ ద్వారా పార్టిసిపేట్ అవుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు డైరెక్ట్గా పార్టిసిపేట్ అవుతున్నారు. అదే పద్ధతిలో చుక్కారాం ఆయన కూడా ఫిజికల్గా ఆయన వస్తున్నారు, కొంత ఆరోగ్యం ఆయనకి ఇబ్బందిగా ఉన్నట్టుంది, బట్ స్టిల్ నా మీద ఆయన కూడా వస్తున్నారు. ఇట్లా ఆల్ పొలిటికల్ పార్టీస్, టీడీపీని, బీజేపీని, అదేవిధంగా సిపిఐని, ప్రొఫెసర్ కోదండరామ్ని, అదే పద్ధతిలో ఎన్టీ పార్టీ చెరకు సుధాకర్ గారిని, విమలక్క, ఇది మన టఫ్ చైర్మన్ ఉన్నట్టు వారిని, చైర్పర్సన్ వారిని, ఇట్లా రకరకాల ప్రజా సంఘాలు, విద్యా సంఘాలను, జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి నేను మన మిత్రుడు పల్లి రవి మొన్న రీసెంట్గా కండక్ట్ చేశాడు కదా, ఆయన కూడా ఆహ్వానించాను. సో వీళ్ళందరూ కూడా సమావేశంలో ఉంటారు. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సపరేట్ మెసేజ్ కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఏంటి, దాని తీరుతెల్లు ఏంటి, ఇది తెలంగాణది కూడా చర్చకు వస్తుంది. అదే పద్ధతిలో నూతన జాతీయ విద్యా విధానం ఏంటి, అది మంచిగా ఉందా లేదనేటువంటిది అదే వైష్ణవి హోటల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు ఈ కాన్ఫరెన్స్ మేము పెడుతున్నాం. అది కూడా ప్రజలకు ఒక అవగాహన కలిగింది అనేటువంటిది. మీకు ముఖ్యంగా తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు రకరకాల ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు కుదేలైపోయినాయి. మొన్ననే నా ఇంటి పక్క నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి చీఫ్ గెస్ట్గా పిలిచిపోయినా ఒక 6 నెలల కింద, కోవిడ్ రాకముందు. ఆ టీచర్స్ 10 మంది వచ్చారు. వాళ్ళ ప్రీ ఏంటంటే, సార్ మాకు జీతాలు ఇవ్వట్లేదు అంటారు. ఏంట్రా బాబు అంటే, మీరు చీఫ్ గెస్ట్కి వచ్చారు కదా సార్, మా ఆదుకోండి అంటాడు. సరే అని నా ఓనర్తో మాట్లాడితే ఆయన అంటే, నేను అసలు నా రెంట్ కూడా కట్టలేక దుకాణం మూసేసుకున్నా సార్, 6 నెలలు అయింది, స్టూడెంట్స్ లేరు, అంతా ఆన్లైన్ క్లాసులు, నేను నడపలేక అసలు విద్యాసంస్థనే మూతపడేది, నేను ఎక్కడ జీతాలు తేవాలంటాడు. ఈ పరిస్థితి ఒక్క ఇన్స్టిట్యూషన్ నా కాలంలో ఉన్న ఇన్స్టిట్యూషన్ పరిస్థితి కాదు, తెలంగాణ యావత్తు కూడా ఎవరైతే మన వాళ్ళు ఉద్యోగాలు లేక చిన్నగా పాఠశాలలు పెట్టుకొని, విద్యాశాలలు పెట్టుకొని నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు డ్యామేజ్ అయిపోయారు. సో అది కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ తెలంగాణ లోపల ఉన్నది. రకరకాల పరిశ్రమలు మూతపడ్డాయి, చిన్న సన్నకారు మధ్య తరహా పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. పెద్దవాళ్ళు తట్టుకొని నిలబడ్డానే మార్కెట్లో పూర్తిగా సర్వే చేసి తెలియదు, కానీ మీలో వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. మీ కళ్ళ ఎదురుగా చిన్న దుకాణాలనే మూతపడ్డాయి. అంటే ఒక రకమైనటువంటి మార్కెట్ లోపల స్లంప్ వచ్చింది అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అది ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మొత్తం భారతదేశం నెట్టివేయబడ్డది. ముఖ్యంగా తెలంగాణ అసలే మనది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఆ సమస్య ఇక్కడ కూడా ఉంది. కాబట్టి రేపు మేము పెట్టే కాన్ఫరెన్స్లో ఈ విద్యా విధానం, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నేనది పెద్ద చైతన్య నారాయణ గౌడ్, అవి ఎప్పుడు ఉండద్దు, తెలంగాణ విషయంగా పోతాయి అనుకున్నాం. అసలు వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు బాగానే సర్వే అవుతున్నారు, ఎందుకంటే కోట్లాది రూపాయలు దోచుకున్నారు కాబట్టి. మరి ఇవన్నీ ఇష్యూస్ మేము మాట్లాడబోతున్నాం కాబట్టి మరొకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి దాన్ని కూడా మీరు కవరేజ్ చేయండి. రాబోయే రోజుల్లో వీఆర్ ఆల్ ఫ్యామిలీ. గతంలో మీరు నాకు చాలా టీఆర్ఐడి నడిపినప్పుడు తోడ్పడ్డారు, మళ్ళీ అదే రకమైన సహకారం మీ నుంచి నేను ఆశిస్తున్నా. అందరిది కూడా ఉద్దేశం ఒకటే, మనం అనుకున్న తెలంగాణ రావాలి, ఆ తెలంగాణ అందరికీ చెందింది కావాలి, అదొక సామాజిక తెలంగాణ కావాలన్నదే ఒక ఉద్దేశం.